ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు బీజేపీ నేతలు. పేదలకిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర నిలబడే అర్హత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు బీజేపీ నేతలు. మంత్రులు, గుత్తేదారులకు లబ్ధి చేకూరే అంశాలే కేబినెట్ ఎజెండా అవుతున్నాయని విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా కింద ప్రభుత్వం ఉన్న బాకీలను వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. అన్నదాతలకు రైతు భరోసా, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రోగుల ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు, ఉద్యోగులకు, చిన్న కాంట్రాక్టర్లకు, మాజీ సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ఆయా వర్గాలకు అన్యాయం చేస్తూ మీరు ఇవ్వకుండా బకాయి పడ్డ మాట వాస్తవం. పేదలకిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రైల్వే భూముల విషయంలో ఇప్పటి వరకు కేంద్రానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. కార్పొరేటర్లు నివేదికిస్తే ఖచ్చితంగా కేంద్రంతో మాట్లాడి రైల్వే భూములు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు రఘునందన్. కొల్లూరు దగ్గర, షంబీర్పూర్ దగ్గర, మేడ్చల్కెళ్లే దారెంబడి రింగ్ రోడ్ చుట్టూ చాలా చోట్ల 2 BHKs రెడీ అయి ఉన్నాయి మేడం. 2 సార్లు 3 సార్లు రంగు కూడా వేసారు. రంగుల డబ్బులు కూడా వృధా అవుతున్నాయి. దయించి పేదోళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచడానికి ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉంటే చెప్పమనండి. భారత ప్రభుత్వం GHMCకి సంబంధించి ఏమైనా మీకు సమస్యలు ఏమైనా పెండింగ్ ఉంటే మీ నుంచి భారత ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు ఏమైనా ఉంటే మా ముందు ఉంచండి. డెఫినెట్ గా బీయింగ్ ఎ మెంబర్స్ విల్ కోఆపరేట్. భారత్ ఆర్మీ అధునాతన టెక్నాలజీ కలిగి ఉందని ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి తెలిసిందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇండియా దగ్గర ఉన్న బ్రహ్మోస్ మిసైల్స్ అత్యంత టెక్నాలజీతో తయారు చేయబడ్డాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను చూసి కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన బీజేపీ 11 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. యావత్ ప్రపంచము భారతదేశం టెక్నాలజీ చూస్తున్నది. ఎవరు కూడా నమ్మలేదు భారతదేశం టెక్నాలజీ టర్కీ మళ్ళీ చైనా కంటే మించిందని. కొన్ని సందర్భాలలో అమెరికా, రష్యాను కూడా మించిందని ఎవరు కూడా అనుకోలేదు. ఇప్పుడు అందరికీ తెలిసింది. హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నిలబడే అర్హత లేదన్నారు ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. కవిత తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అపర బ్రహ్మ అని చెప్పుకునే కేసీఆర్ కు డ్యాంల స్ట్రక్చర్ ఎలా నిర్మించారని మరో లెటర్ రాయాలన్నారు రాకేష్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ వచ్చి 38,000 కోట్లు, 1,20,000 కోట్లు ఎట్లయింది? నో, ఫస్ట్ అతను పెంచిందే అపరబ్రహ్మ. దాని డిజైన్స్ మార్చి ఒక దగ్గర కట్టాల్సిన ఇంకో దగ్గర కట్టి, ముఖ్యంగా ఇప్పుడు అపరబ్రహ్మ ఎందుకు, ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒకటి చెప్పాలి మీకు. కవితమ్మకైతే కల్వకుట్ల కుటుంబానికి ఆ ధర్నా చౌక్లో నిలబడడానికి కూడా అర్హత లేదు. ప్రధాని మోదీ 11 ఏళ్లు ప్రజా సంక్షేమంతో పాటు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమం, జూన్ 21న యోగా దినోత్సవం, జూన్ 25న ఎమర్జెన్సీ డేతో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేయనున్నట్టు చెప్పారు.